డాక్టర్ ఛాంబర్ యాంగ్జైటీ అంటాం. చాలామందికి డాక్టర్ ఛాంబర్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఎంతోమంది పేషెంట్లు చూస్తారు, ఎన్నో ఎక్విప్మెంట్లు చూస్తుంటారు, పక్క పేషెంట్ తోటి డిస్కస్ చేస్తుంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే అది కానీ నాకు వస్తుందేమో అనిపిస్తుంది. వాళ్ళు ఏమైనా టెస్టులు చేసుకుంటే ఈ టెస్ట్ ఎందుకు ఏంటని చెప్పేసి కొంచెం ఆరాలు తీస్తుంటారు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది, ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. అప్పటి వరకు బీపీ నార్మల్గా ఉంటుంది. డాక్టర్ ఛాంబర్లోకి ఎంటర్ అయిన వెంటనే బీపీ సర్రునే పైకి లేస్తుంటుంది. ఎప్పుడైతే బీపీ ఎక్కువ పెరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా నాకు బీపీ ఉంది, లేదంటే నాకు ఏదో ప్రాబ్లం ఉంది, నాకు ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి కంటిన్యూస్గా అదే ఆలోచనతో టెన్షన్ పడి భయపడిపోయి బీపీ టాబ్లెట్ మొదలుపెట్టేస్తారు. మర్చిపోకండి, మీ ఇంట్లో బీపీ లేకుండా హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఆ డాక్టర్ని వైట్ కోట్ని చూసిన వెంటనే, ఆ డాక్టర్ ఛాంబర్ని చూసిన వెంటనే, బయట వెయిటింగ్ లిస్ట్లో వెయిట్ చేసిన వెంటనే ఇమీడియట్గా నీకు యాంగ్జైటీ లెవెల్స్, టెన్షన్ లెవెల్ పెరిగిపోయి బీపీ పెరుగుతుంటే నువ్వు తగ్గించుకోవాల్సింది యాంగ్జైటీ, టెన్షన్ తప్పించి ఆ డాక్టర్ ఛాంబర్ పట్ల, డాక్టర్ పట్ల, ఆ వాతావరణం పట్ల స్పందించే గుణాన్ని తగ్గించుకోవడం తప్పించి బీపీ టాబ్లెట్ వాడేయడం కాదు. ఒక 15 రోజుల పాటు 3 సార్లు బీపీలు తీసుకుని ఆ 3 సార్లు యావరేజ్ చేసి నిజంగా నీకు బీపీ ఉంటే అప్పుడు నిజంగా బీపీ ఉన్నట్టు లెక్క. ఒకవేళ ఒకసారి బీపీ ఉంటే ఒకసారి లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. బీపీ పెరుగుతుంటే నువ్వు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మొదలుపెట్టాలి, నీ బిహేవియరల్ మాడిఫికేషన్ మొదలుపెట్టాలి. సాల్ట్ తగ్గించుకోవడం, వాకింగ్ చేయడం, స్పైసీ ఫుడ్స్ తగ్గించుకోవడం, టెన్షన్ తగ్గించుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, వర్రీని తగ్గించుకోవడం, యాంగ్జైటీని తగ్గించుకోవడం, ఇవన్నీ సైకాలజిస్టులుగా మీకు నేర్పే పద్ధతులు. ఇవి తగ్గించుకుని ఒక 15 రోజుల నెలల ప్రయత్నం చూస్తే ఆటోమేటిక్గా బీపీ తగ్గిపోతుందండి. అప్పుడు కూడా బీపీ తగ్గకపోతే అప్పుడు బీపీ ఉన్నట్టు. అంతేకాని డాక్టర్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళమంటే సర్జన్ బీపీ పెరుగుతుందంటే అది బీపీ కాదండి, మీ స్ట్రెస్, యాంగ్జైటీ. అంటే మీకు ఏ కష్టం వచ్చినా సరే మీరు స్పందిస్తారు, ఏ భయం వచ్చినా సరే స్పందిస్తారు, ఏ టెన్షన్ వచ్చినా సరే స్పందిస్తారు, ఏ యాంగ్జైటీ వచ్చినా స్పందిస్తారు. అంత ఈజీగా చూపించే గుణం ఉన్నది బయోఫీడ్బ్యాక్ మిషన్ అండి. స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్, భయాలు ఉన్నప్పుడు బయోఫీడ్బ్యాక్ మిషన్లో ఆ వేవ్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. జిఎస్ఆర్, గాల్వాన్ స్కిన్ రెస్పాన్స్ అంటారు దాన్ని. బీపీ మిషన్లో కూడా బీపీ పెరుగుతుందంటే అర్థం ఏంటి? నువ్వు చాలా విషయాలకు స్పందించే గుణం ఉంది, ఆ స్పందన తగ్గించాలి. ఈ సెన్సిటివిటీని తగ్గిస్తే డీసెన్సిటైజేషన్ అంటారు. రాటు తేలిపోతావు. అలా రాటు తేలాలంటే అసర్టివ్ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి, స్ట్రెస్ని తగ్గించుకోవాలి, బిహేవియర్ మాడిఫికేషన్ చేయాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి, యాంగ్జైటీని తగ్గించుకోవాలి, రిలాక్సేషన్ థెరపీ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు కష్టం వచ్చినా, టెన్షన్ వచ్చినా, భయం వచ్చినా, బాధ వచ్చినా సరే నీ స్పందన అంటే చూడండి, భగవద్గీతలు అంటారు స్థిత పద్ధతి అంటారు, స్టెబిలిటీ అది నీకు వస్తుంది. ఈ ఇన్స్టేబుల్గా ఉన్న వాళ్ళకే బీపీ సర్జన్లు ఎత్తుంటాయి. బీపీ ప్రాబ్లం కాదండి, నీ మనసు ప్రాబ్లము. నువ్వు చిన్నప్పటి నుంచి అలాగే టెన్షన్ పడ్డామో గుర్తు తెచ్చుకో. పరీక్షల ముందు టెన్షన్ పడ్డావేమో, ఒక సిగ్నేచర్ పెట్టేటప్పుడు టెన్షన్ పడ్డావేమో, బైక్లో డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కడైనా ఎవరైనా పోలీసులు పట్టుకుంటారో టెన్షన్ పడ్డావేమో, ఏదైనా ప్రాబ్లం వచ్చినా టెన్షన్ పడ్డావేమో, ఆఖరికి ఇంట్లో తాళం దొరకకపోతే దాని గురించి విపరీతంగా టెన్షన్ పెట్టవేమో, ఎవరికి తెలుసండి? ఇవన్నీ నీకు నేచర్లో ఉంటే ఈ నేచర్ కారణంగా పెరిగేదే బీపీ, ఈ నేచర్ కారణంగా పెరిగితే కడుపులో షుగర్, ఈ నేచర్ కారణంగా పెరిగితే థైరాయిడ్, ఈ నేచర్ కారణంగా పెరిగితే శరీరంలోని ఫిజికల్ కంప్లైంట్స్ అన్నీ కూడా. ముందు దాన్ని తగ్గించుకో. డాక్టర్ ఛాంబర్ అంటే అదేం భూతం కాదు, దెయ్యం కాదు. డాక్టర్ యొక్క వైట్ కోట్ అంటే అదేమి గోస్ట్ ఏం కాదు. అసలు గోస్ట్లే లేవు. చూడండి, డెవిల్ అన్నాం, DEVIL, డెవిల్ అంటే ఏంటి? దెయ్యం అని అంది. దెయ్యం ఉందేంటండి అసలు? దాన్ని తిరగేస్తే ఏముంది? లివ్డ్ అయింది అంటే బతుకున్న వాళ్ళందరూ మనుషులే. ఎవరైతే రివర్స్ అయితే అయిందో, రివర్స్ చేస్తే లివ్డ్ని, రివర్స్ చేస్తే డెవిల్ అయింది. చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవ్వరండి, అసలు దానికి అస్తిత్వం లేదు. నీ భయం వల్ల దెయ్యాలంటే భయపడుతున్నావు. ఇక్కడ కూడా అంతే, వైట్ కోట్ వల్ల నీకేం జరుగుతుంది? ఏం లేదే. డాక్టర్ ఛాంబర్లోకి వెళ్తే ఇంట్లో ఉన్నట్టుగా ఉండలేవే. అంటే నీ మెంటాలిటీ, నీ మనస్తత్వం, నీలో ఉన్న అపోలో, నీలో ఉన్న యాంగ్జైటీ, నీలో ఉన్న ఇన్ఫెరిటీ కాంప్లెక్స్, నీకు ఎక్కువగా ఆలోచించే గుణం, సెన్సిటివిటీ, ఇవన్నిటికి కారణం నువ్వు హెల్త్ స్పందిస్తుంది. అందుకే దీన్ని పాజిటివ్ సైకాలజీ అన్నారు, సైకాలజీ ఆఫ్ ఎమోషన్స్ అన్నారు. కొత్త సైకాలజీలో హెల్త్ సైకాలజీ ఒకటి, పాజిటివ్ సైకాలజీ ఒకటి పెరిగాయండి.
ఈ హెల్త్ సైకాలజీలో ఈ ఆలోచనలే డామినేట్ చేస్తాయి. కాబట్టి రీసెర్చ్లో ఏం తేల్చారంటే నువ్వు ఈ ఎమోషన్స్ని స్పందించే గుణం తగ్గించుకొని పాజిటివ్ ఎమోషన్స్ పెంచుకొని నెగిటివ్ ఎమోషన్స్ తగ్గించు, నీ ఆరోగ్యం బంగారంగా ఉంటుంది. మీ ఆరోగ్యం నిరంతరం బంగారంగా కోరుకుంటూ రోజు వాకింగ్ చేయండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోండి, ప్రాణాయామం చేయండి, మెడిటేషన్ చేయండి, నవ్వండి, లవ్వండి. నెగిటివ్ ఎమోషన్స్, కోపం, అరవడం, కేకలు పెట్టడం, నెగిటివ్ థింకింగ్, ఇన్ఫెక్టివ్ అన్నీ పక్కన పెట్టండి. మీ ఆరోగ్యం బంగారంగా నిజంగా ఉంటుంది. ఉండేటట్టు మీకు మీరు కాపాడుకోలే శక్తి నేను ఏదో విధంగా ఏదో రూపంలో మీకు ఇస్తూనే ఉంటానని కోరుకుంటూ మీ క్రాంతిగారు నమస్తే. ఉందిలే మంచి రోజు ముందుగా సర్వే జన సుఖనో భవంతు.